సినిమా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఆయనకి ఎందుకో ఆ టైంలో చెప్పాలనిపించిందో లేదో తెలియదు, కానీ ఆయన చెప్పిన విషయం పద్ధతి అయితే 100% కరెక్ట్. అది అక్కడ ఉన్న ఆడవాళ్ళు కూడా ప్రశంసించారు. కానీ ఏదైతే ఒక పదజాలం యూజ్ చేశారో ఆ పదజాలం కాకుండా శరీర భాగాలు అని అంటే సరిపోయింది. అది సైన్స్ లో కూడా యూజ్ చేస్తారు. కాబట్టి ఆ పదం కొంచెం ఆయన వెనక్కి తీసుకుని ఉంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి లేదంటే ఆయన యూట్యూబ్ ద్వారా కానీ ఆయన పర్సనల్ ఛానల్ ద్వారా కానీ ఈ పదాన్ని నేను వాడకపోయింటే అపాలజీ ఇస్తే సరిపోతుంది నా అభిప్రాయం. ఎందుకంటే ఉద్దేశం కరెక్ట్ గానే చెప్పారు, కరెక్ట్ గా ఒక అడ్వైజ్ ఇచ్చారు. కానీ అడ్వైజ్ కొంచెం మితి మీరింది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ ఫంక్షన్లకి చాలా మంది వస్తుంటారు, ఎవరు పట్టించుకోకుండా వెళ్తారు. కానీ సమాజం గురించి ఏదో చేద్దామని మాట్లాడినారు, కానీ మాట్లాడిన పదాలు అయితే 100% కరెక్ట్. ఆ వర్డ్ ఏదైతే యూజ్ చేయకూడదు అది యూజ్ చేయకపోయింటే ఇంకా బాగుండు. ఎందుకంటే ఆయన చుట్టూరా ఒక 10 మంది ఉన్నారు, చూసే వాళ్ళు కూడా ఎంతో లక్షల మంది ఉంటారు. కాబట్టి ఆ పదమైన వెనక్కి తీసుకొని అపాలజీ చెప్తే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకోటి ఇండస్ట్రీ పెద్దలు కూడా స్పందిస్తున్నారు దీనిపైన. అదే వాళ్ళు స్పందించే ఒకటి ఇప్పుడు అక్కడ ఒక ఈ మధ్య ఎవరైనా స్టేజెస్ లో సినిమా గురించి ఇష్టపెట్టేసి వేరే విషయాలన్నీ పబ్లిక్ అయిపోతున్నాయి. ఇప్పుడు శివాజీ ఉద్దేశం అయితే 100% ఆయన అక్కడ చూసిన వాటిలో లేడీస్ ఈ మధ్య ఆడియో ఫంక్షన్లలో కానీ అది ప్రీవ్యూలో కానీ కొంచెం మితిమీయంగా వస్తున్నారు, కొంచెం నీట్ గా రండి అన్నారు. కానీ చెప్పే విధానం ఆయన కొంచెం ఆయన పద్ధతిలో మొరగ్గా ఒక మంగపతి క్యారెక్టర్ లోనే చెప్పారు అని అనుకుందాం. కానీ వెనకాల నుంచి నవదీప్ కూడా చెప్పారు ఏ మంగపతి వచ్చాడా అని. కానీ అక్కడ నవదీప్ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఆయన పదాలు వాడకపోయింటే బాగుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఆయన అమ్మ అన్నారు, తర్వాత నేను మా అమ్మని ఎలా చూస్తాను నిండు చీరలో అంతా బాగానే చెప్పారు. కానీ అక్కడ ఒక ఎందుకో అది కొంచెం వల్గర్ అనిపించింది జనాలకు కూడా, స్త్రీలకు కూడా. అది చెప్పకపోయింటే బాగుంది. ఎందుకంటే అది ఎవరో రోడ్ సైడ్ రోమియో వాళ్ళు అంటే గల్లీల్లో తిరుగుతాంటారు, వాళ్ళు వాడే పదాలు అక్కడ అంత సభ ముందు మాట్లాడకూడదు నా అభిప్రాయం. ఈ పదం అన్న తర్వాత ప్రజల నుంచి ఫస్ట్ రియాక్షన్ రాలేదు, కానీ ఇండస్ట్రీ నుంచి రియాక్షన్. అదే మొన్న గర్ల్ ఫ్రెండ్ ఏదో తీసాడు, ఆయన వాళ్ళ వైఫ్ కూడా ట్వీట్ చేసినట్టున్నారు. ఎందుకంటే అమ్మాయిని అలా చేశారు. ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే ఏకంగా చిన్మయి చున్నీయే వేసుకోకూడదు అన్నాడు. ఈయన చున్నీ వేసుకొని తిరిగాను అంటారు. కాబట్టి ఈ చున్నీ వేసుకోవాలా వేసుకోకూడదా అది వ్యక్తిగతం. ఎందుకంటే లేడీస్ కి వాళ్ళకి తెలుసు. ఇక్కడున్న లేడీస్ అందరూ స్ట్రాంగ్, ఎందుకంటే వాళ్ళు జెంట్స్ కన్నా ఎక్కువ స్ట్రాంగ్. వాళ్ళకి ఏం చేయాలో తెలుసు. కాబట్టి ఎవరు వ్యక్తిగతాలు చెప్పకపోతే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే అన్న, ఇప్పుడు మన అనసూయ కూడా కామెంట్ చేసింది దీనిపైన, మీ అభిప్రాయం? అనసూయ గారికి కూడా ఇండైరెక్ట్ గా తగిలి ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ ముందు చీరలోనే వెళ్తారు. కానీ కొన్ని వెబ్సైట్ లో పర్సనల్ ఫొటోస్ కూడా షేర్ చేస్తుంటారు. కాబట్టి అలా కాకుండా ఆమె ఎలాగో పబ్లిక్ ఫిగర్ కాబట్టి కొంచెం ఆమె కూడా మెసేజ్ ఇస్తే ఎక్కడైనా ఇప్పుడు అనసూయ గారు అంటే ఎక్కువ షాపింగ్ మాల్స్ కి అక్కడ వెళ్తున్నారు. కాబట్టి వస్త్రధరణ మనకు తెలుగు సంప్రదాయం అని ఆయన చెప్పారు. కానీ ఆయన చెప్పే విధానమే పాపం కొంచెం ఆయన అక్కడికి అన్నారు ఈ చాలా మంది నన్ను వేసుకుంటారు పొద్దున అని. కానీ ఆ పదాలు అనేది కొంచెం వాడకపోయింటే బాగుండింది. అంటే కాదు, ఆయన అంత పెద్ద సీనియర్ నటుడు, అలాంటి వ్యక్తి సామాన్లు అని అలాంటి పదం వాడడం ఎంతవరకు 100% తప్పు. ఆయన కూడా వాడాక కూడా నోట్ జారిపోయింది అనుకుంటా. వాడాక కూడా ఆయనే అనుకున్నాడు రేపు పొద్దున్న నన్ను అందరు ఎక్కుతారు, ఎక్కినా కూడా పర్వాలేదు అన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొంచెం ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇండస్ట్రీలో అందరు కలిసిమెలిసి ఉంటారు, ఎవరు సొంతం వాళ్ళు. ఇప్పుడు మీరు బాలీవుడ్కి వెళ్ళండి, అక్కడ హీరోయిన్స్ కి ఎవరైనా చెప్తారా? అది గ్లామర్ ఫీల్డ్ అంతే. గ్లామర్ ఫీల్డ్ తెలిసే అందరు దిగుతారు గ్లామర్ ఫీల్డ్ అని. శివాజీ గారు 100% ఆయన హీరోగా ఉన్న టైంలో కూడా హీరోయిన్స్ ఎలా ఉన్నారో ఆయన చూసి ఉంటారు. కానీ ఇప్పుడు కొంచెం ఆయన పెద్ద మనిషి తరాలు ఉన్నారు కాబట్టి ఏదో చెప్దామని అనుకున్నారు, అది మిస్ఫైర్ అయింది. ఆయన అందరికి సమాపణ కాకుండా ఒక అపాలజీగా ఏమని ఈ పదం వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్తే సరిపోతాను అనుకుంటున్నాను. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే అసలు అది అలా అంత పెద్ద స్టేజ్ మీద లైవ్ సభాముఖంగా ఆ పదాలు యూస్ అయ్యి ఇప్పుడు ఎందుకంటే సెలబ్రిటీస్ పాలిటిక్స్ అని చూసుకోకుండా మాట్లాడితే ఒక స్టేజ్ మీద ఎలా మాట్లాడాలో తెలియటం లేదు చాలా మందికి. ఎందుకంటే ఒకప్పుడు మనకు పాత హీరోలు కానీ హీరోయిన్లు కానీ సభలో మాట్లాడుతున్నా అంటే వాళ్ళ మాటల కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు కోటేశ్వరరావు కానీ సరే ఆయన చనిపోయారు, ఆయన గురించి మాట్లాడకూడదు. మొన్న రాజేంద్ర ప్రసాద్ గారు కానీ స్టేజ్ ఎక్కిన వాళ్ళకి ఏమో వచ్చేస్తుంది. మొన్న బ్రహ్మానందం కానీ ఏదో అన్నారు, అది కూడా ఇష్యూ అయింది. అంటే కమిడియన్ ఏదో కొడక అని అలాంటి
యూస్ చేయకూడదు. కానీ ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు ఏజ్ ఎక్కువ అయిపోద్ది, ఆయనకు కూడా స్టేజ్ లో ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. కొన్ని చిన్న చిన్న చూసుకుంటే, ఎందుకంటే మీరు పబ్లిక్ ఫిగర్స్, మీరు ఒక సభాముఖంగా మాట్లాడేటప్పుడు నలుగురు మధ్య ఎలా, ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ కూడా కాదు దండోరాది, అక్కడ ఆయన చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు కూడా నీట్ గానే ఉన్నారు, యాంకర్ తో సహా అందరు నీట్ గా ఉన్నారు. కానీ ఆయన ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? చెప్పడం సినిమా పక్కన పెడితే ఇది వైరల్ అయిపోయింది. శివాజీ గారు ఇప్పుడు బిగ్ బాస్ విషయంలో కూడా చాలా ఆయన బజ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు, అక్కడ కూడా ఏదో సెటరికల్ గా ఇస్తున్నారు. కొన్ని నాకు ఇప్పుడు మా ఫేవరెట్ ఎవరైనా ఇప్పుడు తనుజ కానీ మన ఇమాన్యుల్ కానీ వాళ్ళకి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కొంచెం ఏదో ఎట్టకారంగా మాట్లాడారు. డెమో పవన్ తో కూడా ఏదో ఎట్టకారంగా, అది కూడా కొంచెం హర్ట్ అయింది కొంతమంది ఫ్యాన్స్. కానీ అది ఇంటర్వ్యూ కాబట్టి సరిపోతుంది, కానీ సభాముఖంలో మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడాలని నా మనవి. చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటే కొంతమంది సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అయితే ఆ ఫెమినిస్టులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే నేషనల్ మీడియాస్ లోకి వెళ్లి మరి సో దాన్ని కామన్ ఇష్యూ చేస్తున్నారు. అంటే ఒక్క పర్సన్ మీద ఉన్న నెగిటివిటీని మొత్తం మగాళ్ళందరిది తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఈ విషయంలో ఏం చెప్తారు? అవునండి, శివాజీ గారు ఎక్కడా కూడా రాంగ్ గా చెప్పలేదు. ఫస్ట్ థింగ్, ఒక వర్డ్ అయితే అదేమంటారు అనేసాడు, బట్ అది సాంగ్ లో చిక్రీ సాంగ్ లో కూడా ఉంది. మరి దాన్ని ఎందుకు పట్టుకొని హైలైట్ చేయట్లేరు? ఆ సాంగ్ లో కూడా ఆ హీరోయిన్ ని చూపిస్తున్న విధానికి కూడా మీరు బ్యాడ్ కామెంట్స్ చెయ్యాలి కదా. శివాజీ ఏమన్నారు, హీరోయిన్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం నిండుగా వెళ్ళండి అమ్మా. మొన్న ఒక హీరోయిన్ అయింది, ఆ హీరోయిన్ పేరు ఏంటో నాకు తెలీదు, తనని ఎంత ఘోరంగా తెలుసా, లిటరలీ అవసరం అలాంటి డ్రెస్సెస్ వేసుకోపోవడం. ఫ్యాన్స్ అంటే ఆబ్వియస్లీ ఉంటది, బట్ మీరు అలాంటి వేసుకోపోయి వాళ్ళకి ఇంకేం చెప్తాం చెప్పండి? ఫ్యాన్స్ కి ఏం అననిక కూడా రాదు, బిహేవ్ చేస్తారు క్రూయల్ గా, ఎందుకంటే వాళ్ళు సపరేట్ గా కనిపించారు కదా. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మొత్తము సొసైటీలో ఉన్న మెన్ అందరి మీద అది వేస్తున్నారు అన్నమాట. ఆయన చెప్పిన దాన్ని సోషల్ ఇష్యూ చేస్తున్నారు. ఫ్యూ పీపుల్స్ వేస్తుర్రండి, అది ఫరక్ కూడా పడదు. ఎవరు మంచు లక్ష్మి గారు గాని, అనసూయ గాని, చిన్మయ్ గాని, వీళ్ళందరూ రియాక్టర్ నేను చూస్తున్నా, ఇవాళ డే అంతా చూస్తూనే ఉన్నా. మీరు ఎందుకు అమ్మ మిమ్మల్ని పేరు పెట్టి అనలేడు ఆయన ఓకే, తను ఒక యాజ్ ఒక ఉమెన్ గా ఒక సిస్టర్ లాగానో అన్నలాగానో అనుకొని లైక్ చెప్పాడు. అది చెప్పడం వల్ల ఏం బ్యాడ్ గా అవుతుందో నాకు తెలీదు. అట్లా అంటే మొన్న ఈవెంట్ లో అర్జున్ అంబాటి శ్రావంతి గారిని, శ్రావంతి చీర బాగుంది, చీరలో నువ్వు బాగున్నావు అని చెప్పేసి అన్నాడు నా ముందే ఒక ఈవెంట్ లో. సో మరి దాన్ని ఎందుకు ట్రోల్ చేస్తలేరు? అంటే ఎవరిని ఇంటెన్షన్ గా అన్నాడు అర్జున్ అంబాటి గారు ఆ మాట కదా. సో ఇది మాత్రమే ఎందుకని నిండుగా వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. కానీ మీరు ఇవి అని అంటే మరి బిగ్నీలు వేసుకొని పోయి అక్కడ ఏమంటారు బీచ్లలో మళ్ళా ఏమంటారు లైక్ వెళ్ళండి. మరి మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం, అవే మరి ఫ్యామిలీస్ అందరిని వదిలేస్తాం, ఇవే నేర్చుకుంటూ తిరుగుతాం, అంతే కదా. మీకు అసలు ఏ మెసేజ్ ఇస్తారు సొసైటీకి? ఆయన గుడ్ మెసేజ్ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన ద్వారా ఒక అమ్మాయి శివాజీ సార్ వస్తారంటే నేను ఇలాంటి డ్రెస్ వేసుకొని వచ్చిన అని చెప్పేసింది అంటే చాలు కదా, ఒక అమ్మాయి మారింది. ఆ శివాజీ గారు దెబ్బతోని మన శ్రావంతి చోప్రా కూడా నిండుగా శారీ కట్టుకొని వచ్చింది, మంచి బ్లౌజ్ ఫుల్ ఇక్కడ 3/4 బ్లౌజ్ వేసుకొని వచ్చింది. మరి దాన్ని ఏమంటారు? చేంజ్ అవుతున్నారు కదా. ఈ విషయంలో ఫెమినిస్ట్ వైపు ఉంటున్నారా, శివాజీ గారి వైపు ఉంటున్నారా? నేను శివాజీ గారి వైపు ఉంటాను. నమస్తే అండి. సో మనకు పౌరాణిక పాత్రలు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. సో ఇప్పుడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో కుమారస్వామి సినిమా ఒకటి వస్తుందని అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ గారు చేస్తున్నారని చెప్పేసి తాజాగా న్యూస్. అయితే ఇలాంటి పాత్రలు జూనియర్ ఎన్టీఆర్ గారికి సెట్ అవుతాయా, అల్లు అర్జున్ గారికి సెట్ అవుతాయా? అల్లు అర్జున్ గారికి సెట్ అవుతాయి. అదేంటి మనం జూనియర్ ఎన్టీఆర్ గారు అంటున్నారు చాలా మంది. లేదు, ఎందుకంటే అల్లు అర్జున్ కి ఏ గెటప్ ఇచ్చినా, ఏ పాత్ర ఇచ్చినా అట్లే సెట్ అవుతుంది. సో అల్లు అర్జున్ కి మాత్రమే సెట్ అవుతుంది, అది ఏ గెటప్ అయినా సరే. లైక్ పుష్ప 2 గానీ అంటే మాస్ వరకే క్లాస్, ఇవి రెండు మాత్రం సెట్ అవుతాయని చెప్పి చెప్తున్నారు అందరు. మీరేమో పౌరాణిక. ఇప్పుడు అందరి లెక్క నేను చెప్తే స్పెషల్ ఇక్కడ వీళ్ళందరు కనిపిస్తానా, కొంచెం రివర్స్ చెప్తేనే కదా నా మీద ఫోకస్ అవుతుంది. సో అందుకే నేను రివర్స్ చెప్తున్నా, నేను ఫోకస్ కావాలని. ఫోకస్ కావాలని మీరు అట్లా చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ కదా, ఇప్పుడు నేను రివ్యూలు ఇచ్చేది నా ఫేమ్ కోసం. సో నేను ఉల్టా చెప్తా కానీ సీదా ఎట్లా చెప్తా? అభిమానులు ఉంటారు, అభిమానులు కామెంట్ చేయరా, మీరు ఎట్లా చెప్తారు? ఎట్లా అదే ఒపీనియన్ అడిగారండి, నా ఒపీనియన్ నేను చెప్పా. వాళ్ళు ఏమనుకుంటున్నారు నాకేంది, బ్యాడ్ కామెంట్స్ ఏం చేయలేదే ఎన్టీఆర్ గారి మీద, ఎవరి మీద.
నా ఒపీనియన్ అడుగుతే నేను నా ఒపీనియన్ షేర్ చేస్తా. గెటప్ తనకు సెట్ అవుతుంది అని చెప్పేసి అన్న. నేనేమి అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, నేనేమి ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కాదు, నేను ప్రభాస్ ఫ్యాన్. యాక్చువల్లీ నా డార్లింగ్ ఫ్యాన్ నేను. ఇప్పుడు యమదొంగ సినిమాలో గానీ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా అనర్గళంగా చెప్పేస్తారు. సో ఆయనకే సెట్ అవుతాయని చెప్పేసి మాక్సిమం పీపుల్ అంటున్నారు. యాక్చువల్లీ అట్లాంటి డైలాగ్స్ ఏదైనా ఉంటే ఎన్టీఆర్ గారికే సెట్ అవుతుంది. నేను అల్లు అర్జున్ గారికి గెటప్ మాత్రం సెట్ అవుతుంది. తనేమి అంతా చెయ్యడు, డైలాగ్స్ రావు అని కాదు. తను కూడా అల్లు అర్జున్ గారు కూడా చాలా బాగా మాట్లాడతారు, చాలా డైలాగ్స్, చాలా పంచెస్ కూడా ఇస్తారు. బట్ మోర్ దెన్ ఎన్టీఆర్ అయితే నాకు కాదు అనిపిస్తుంది అట్లా. అంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారిని చాలా రకాలుగా చూసినాం, ఇలాంటి పాత్రలు ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? వెయిటింగ్ యాక్చువల్లీ చూడాలి. మనం కూడా అలాంటి న్యూ లుక్ తో మనం చూడలేం కాబట్టి, సో నేను కూడా యాజ్ ఏ ఆడియన్ గా చూడాలి అనేసి అనుకుంటా నేను కూడా. ఓకే మేడం, థాంక్యూ. అయిపోయిందా కట్? మీరు ఏది అడుగుతారు